అందరికీ నమస్తే. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పిన ఒక మాట, లైన్ దాటొద్దు, లైన్ దాటితే ఇబ్బందులు పడతారు. ఇది ఎమ్మెల్యేలకు చెప్పిన మాటగా మొత్తం మీడియా అంతా కూడా కవర్ చేసింది. కానీ ఇది ఎమ్మెల్యేల భుజాల మీద పెట్టి ఎవరు కొట్టిండు అనేదే ఇప్పుడు సస్పెన్షన్ వార్త. అసలు ఎవరి కోసం ఈ మాటలు మాట్లాడిండు? ఎందుకంటే ఎమ్మెల్యేల మీటింగు రేవంత్ కనసన్నలోనే జరిగింది అనే చర్చ కాంగ్రెస్లో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వార్త మీకు చెప్తా. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, సిగ్నల్ టీవీకి మీరు మద్దతుగా నిలవండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో 60% సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చేసుకున్న వాళ్ళలో 60% చూడట్లేదు, యాక్టివ్గా ఉండట్లేదు. మీరు యాక్టివ్గా ఉండండి. సేమ్ టైం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. వేరే దేశాల్లో, ఇతర దేశాలలో ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలు నడిపిస్తున్న సోషల్ మీడియా వాళ్ళు టార్గెట్ చేసి సిగ్నల్ టీవీని ఫినిష్ చేయాలని రిపోర్ట్ కొడుతున్నారు. వాళ్ళు కౌంటర్గా మనం ఈ ర్యాలీ చేస్తున్నాం. మీరు మద్దతుగా నిలవండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. ఇక పూర్తి వార్తలోకి పోతే, రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజం. మీరు గీత దాటొద్దు, గీత దాటితే మీరు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం రిస్కులో పడుతుంది మీరు, కాబట్టి ఏదైనా పార్టీ ఇన్నర్ మాట్లాడండి, బయట మాట్లాడద్దు అని. నిజమే ఆయన చెప్పింది. కానీ అసలు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టించిందే సీఎం రేవంత్ రెడ్డి గారనే చర్చ కాంగ్రెస్లో ఉంది, రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ మీటింగ్ వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అనేది అందరు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు అంతా కొంతమంది కోమరెడ్డి మనుషులు ఉన్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు ఉన్నారు, ఎందుకంటే ఆ మీటింగ్ జరిగింది కూడా ఏదో ఒక వర్గం మీటింగో లేకపోతే ఒక జిల్లాకు సంబంధించిన మీటింగో కాదు. అంతా ఒక రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు, 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు మహబూబ్నగర్, ఇటు రంగారెడ్డి, అటు నల్గొండ, వరంగల్, ఇట్లా జిల్లాలకు సంబంధించిన కూడిక, అది ఒక సమావేశం. కాబట్టి ఆ సమావేశం అంత ఈజీగా జరగలేదు. దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ మంత్రులు టార్గెట్గా ఎవరు? బట్టి విక్రమార్క ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు టార్గెట్గా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు అనేది బయటకు వచ్చిన అవుట్కమ్. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కోమరెడ్డి వెంకరెడ్డి సహకారంతోనే ఈ సమావేశం జరిగింది అనేది కాంగ్రెస్లో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆ సమావేశం నడిపించింది మొత్తం కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కంప్లీట్గా కోమరెడ్డి మనిషి, నో డౌట్. దానిలో కోమరెడ్డి టికెట్ ఇప్పించి ఆయన ఎమ్మెల్యే చేసిండు. కాబట్టి ఇదంతా కోమరెడ్డి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కోమరెడ్డి కనసాన్నల్లో ఈ సమావేశం అంతా జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే మినిస్టర్స్ను కంట్రోల్ చేయడానికి. మినిస్టర్స్ కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ 30% కమిషన్ మంత్రిగా వీళ్ళంతా ముద్రేసేసిండ్రు. బహుశా ఆయన తీసుకుంటున్నాడేమో, ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి. సేమ్ టైం బట్టి విక్రమార్క 10% కమిషన్. 10% కమిషన్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ బిల్స్ ఏవైనా 10% కమిషన్ తీసుకొని బిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా బట్టి విక్రమార్క వాళ్ళ భార్యనే కౌంటర్ ఓపెన్ చేసిన ప్రధానమైన ఆరోపణలు. ఈటెల రాజేందర్ లాంటి లీడర్లు కూడా ఓపెన్గా మాట్లాడితే కనీసం బట్టి విక్రమార్క దగ్గర నుంచి కౌంటర్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి 30% కమిషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటిదాకా స్పందించలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎవరు అసలు చెప్పింది 30% కమిషన్ ఎక్కడుంది, ఎమ్మెల్యేలు అసంతృప్తి ఏందని? ఎందుకంటే దాని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ మాట్లాడితే ముఖ్యమంత్రి అగనిస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం వృధా. ముఖ్యమంత్రిని ఎక్కడ దెబ్బ కొట్టాలనో, ఎట్లా దెబ్బ కొట్టాలనో, ఏం చేయాలని తర్వాత విషయం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఇంకా మిగతా మంత్రులు అందరినీ కంట్రోల్ చేయాలి కదా, మిగతా మంత్రులు అందరిని లైన్లో తీసుకురావాలి. అలా లైన్లో పెట్టడానికే ఎమ్మెల్యేల భుజాల మీద తుపాకి పెట్టి మంత్రులను టార్గెట్ చేసినారు ఆ మీటింగ్లో. ఎట్లా? మీరు లైన్ క్రాస్ చేస్తున్నారు, లైన్ క్రాస్ అయితే మీకే ఇబ్బంది అవుతుంది, మీరు లైన్ క్రాస్ చేయొద్దు, మీరు ఏమైనా ఉంటే మీరు నాతో మాట్లాడండి. ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడండి ఏదైనా ఉంటే. నేను కలవకపోతే ఏఐసీసీ దగ్గరికి వెళ్ళండి. మరి మంత్రులు ఉన్నారు అక్కడనే, మీరు మంత్రులను సంప్రదించండి. మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, మీ జిల్లాలో మంత్రులు ఉన్నారు, మంత్రి పోస్టులు ఉన్నాయి మీ జిల్లాలో, ఒకరికో ఇద్దరికో, మీరు వాళ్ళని సంప్రదించండి. మ్యాక్సిమం సొల్యూషన్ అక్కడనే దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు, నా దగ్గర రావచ్చు, లేకపోతే మా సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కలవచ్చు. మా దగ్గర కానప్పుడు ఏఐసీసీకి పోవని చెప్పాలి. కానీ ఆయన ఆ మాట చెప్పలేదు. నా దగ్గర రండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను సొల్యూషన్ చేస్తా, ఒకవేళ రాకపోతే మీరు డైరెక్ట్గా నేనే ఏఐసీసీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పిస్తా, ఎవరితో కేసీ వేణుగోపాల్తో కరిగేదో నేనే ఇప్పిస్తా, మీరు అక్కడ పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పిండ్రు. బహుశా దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మంత్రులను
పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోది, మంత్రుల మీద డైరెక్ట్గా హైకమాండ్కు ఫిర్యాదులు చేయించవచ్చు. పార్టీ ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే దానికి వాల్యూ లేదు. ఎందుకంటే అదంతా కూడా తెలుసుగా మనకు నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ మినిస్టర్స్ అంతా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నిజానికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తే అక్కడ పట్టించుకునే పరిస్థితులు లేవు. సునీల్ కనుగోలుతో కూడా సరిగ్గా పొసుగుతలేదు రేవంత్ రెడ్డి అనే చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో. కాబట్టి రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేస్తే అది ఎట్లుంటుందంటే వీళ్ళ మీద మంత్రుల మీద ఫిర్యాదు చేస్తే కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. అదే ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన అనుకోండి, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే దానికి చాలా వెయిట్ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మీటింగ్ జరిపించింది రేవంత్ రెడ్డి, మంత్రులను టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి. సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా నా దగ్గర ఉన్నారు, ఎమ్మెల్యేల చేత మీరు ఎక్కువ తక్కువ చేస్తే నాటకాలు కొడితే నేను మీ మీద ఎక్కడ నడపాలనో అక్కడ నడిపిస్తా అని బహుశా మంత్రులకు టార్గెట్ చేసి మంత్రులకు హెచ్చరికలు జారీ చేసిండ్రా అన్న ఒక సంకేతాలు బయటకు వచ్చినాయి. చాలామంది ఎమ్మెల్యేలు అదే మాట్లాడుకుంటున్నారు. ఆ మీటింగ్ ఉన్న ఎమ్మెల్యేలు కొంతమందే, కానీ మీటింగ్ పోని ఎమ్మెల్యేలు అంతా ఒకసారి అలర్ట్ అయిపోయారు. అసలు ఈ మీటింగ్ ఎవరు పెట్టినరు, ఎందుకు జరిగింది, ఈ మీటింగు మంత్రులు పెట్టి సాధించేదేం లేదు, ఒక మంత్రి మీద ఇంకొక మంత్రి పెట్టి సాధించేదేం లేదు. చేస్తే గిస్తే రేవంత్ని టార్గెట్ చేయాల్సిందే మంత్రులు ఎవరన్నా మీటింగ్ పెట్టిస్తే. కానీ ఇక్కడ పొంగులేటిని టార్గెట్ చేయడానికే ఇంకొక మంత్రి చేసి లాభం లేదు. కాబట్టి ఇది మంత్రులు చేసిన వ్యవహారం కాదు. మంత్రులు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలను ఇంత తీసుకొచ్చి పెడితే అది ఇంత కూల్ ఉండదు. ఆల్రెడీ బుస్సును పొంగిపోయి ఎక్కడికో దారి తీసి ఎమ్మెల్యేలంతా క్యాంపులకు తరలివేలే వాళ్ళు, అంత దూరం పోలే. కాబట్టి దాన్ని బుస్సును పొంగించింది రేవంత్ రెడ్డి. ఆ పొంగించిన తర్వాత దాన్ని తగ్గించింది రేవంత్ రెడ్డి. తర్వాత ఆ ఎమ్మెల్యేలతో మీటింగ్, దీపదాస్ ముంచుతో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేయించింది రేవంత్ రెడ్డి. ఈ ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలంతా నా వెంటనే ఉన్నారు, మీరు ఎక్కువ తక్కువ చేస్తే మీ మీద ఎక్కడ కంప్లైంట్ చేయించాలనో ఎక్కడ ఏం చేయించాలనో నేను చేస్తా అని ఒక సంకేతాలు పంపించిండు. అందుకే ఈ మీటింగ్ అంతా కూడా మొత్తం మినిస్టర్స్ టార్గెట్గా, తనకు పడిన మినిస్టర్స్ పడని మినిస్టర్స్, ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా దగ్గర ఉన్న మినిస్టర్స్లో చాలా దగ్గర. ఆ తర్వాత బట్టి విక్రమార్క కూడా చాలా దగ్గర, చాలాసార్లు వాళ్ళ ఇంటికి పోయిండు. ఇప్పుడు శ్రీధర్ బాబు అడ్వైజర్గా కనిపిస్తున్నాడు మనకు, క్యాబినెట్ అడ్వైజర్గా శ్రీధర్ బాబు కనిపిస్తున్నాడు. సరే, శ్రీధర్ బాబుని ఎప్పుడు ఏమవుతారో అని నాకు తెలియదు. కానీ మిగతా ఎమ్మెల్యేలు అయితే కొంత అంటి ముట్టనట్టుగానే ఎప్పుడు వ్యవహరిస్తుంటారు. పిలిస్తే తప్ప, అవసరం తప్ప వాళ్ళ ఇంటికి పోరు, ఆయనతో క్లోజ్గా ఉండరు, ఉన్నట్టే ఉంటారు. కానీ లోపల వేరే వేరే సలసాల మసులుతూ ఉంటుంది వ్యవహారం అంతా. కాబట్టి ఇక్కడ మంత్రులు టార్గెట్గా రేవంత్ రెడ్డి ఈ వారం 10 రోజులుగా పావుదగలుపుతున్నాడు. ఎందుకు, అసలు మంత్రులు టార్గెట్ చేసి ఏం చేయదలుచుకున్నాడు అనేది మాత్రం ముందు మారే రాజకీయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీవే, ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్లో ఇంకా చాలా రకాల చర్చలు, చాలా రకాల అనుమానాలు, చాలా రకాలుగా అనేక రకమైన కోణాల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.